ఒక నిజం చుట్టూ ఎన్ని అబద్ధాలు ఉంటాయో చూడండి. ఒకటి, పెన్షన్లు సహజంగా 1వ తారీఖు నుంచి ఇచ్చేస్తుంటారు, ప్రతి నెల ఇచ్చేస్తారు. కానీ ప్రతి ఏడాది కూడా ఏప్రిల్లో 2వ తారీఖున కానీ 3వ తారీఖున కానీ ఇస్తుంటారు. ఎందుకయ్యా అంటే మార్చి 31తో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ కాబట్టి ఆ రోజుతో బ్యాంక్స్ ఆగిపోతాయి. ఆలోపు డ్రా చేయనీయరు, ఎందుకంటే గవర్నమెంట్కి కూడా అక్కడితో క్లోజ్ అయిపోతుంది అకౌంట్. మళ్ళీ ఫస్ట్ నుంచి అకౌంట్ 2వ తారీఖుకి అంటే 1వ తారీఖు సెలవు పడుతుంది బ్యాంక్, 2వ తారీఖుని డ్రా చేసుకుని 3వ తారీఖు నుంచి ఇస్తారు. ఇది మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. కానీ పింఛన్లని చంద్రబాబే ఆపిచ్చాడు. చంద్రబాబు ఆపిచ్చింది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను ఆపించారు, తద్వారా ఇంటికి వెళ్ళనీయకుండా చేశారు. అది మెయిన్ పాయింట్. సచివాలయాల దగ్గర నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. కానీ డబ్బులు ఆపించింది అయితే ఏం లేదు. అదే సందర్భంలో ఇక్కడ ఇది ఆగిపోతుందని మనకే తెలుసు, కానీ అది చంద్రబాబు వల్ల ఈ 2 రోజులు ఆగిపోవడం కూడా అన్నటువంటిది వైసీపీ జనాల్లోకి తీసుకెళ్ళింది. ఆ ట్రాప్లో పడి ఆ ఉచ్చులో పడ్డటువంటి చంద్రబాబు ఏం మాట్లాడారు? ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, అట్లాగే డబ్బులు లేక జగన్ ఇవ్వట్లేదు, అవన్నీ వాళ్ళకి పెట్టేశారు డబ్బులు అని చెప్పండి అని డిఫరెంట్ కోణంలో వెళ్ళారు తప్పించి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ మీద ఏం చెప్పలేకపోతున్నారు. పూర్తిగా రివర్స్ అయిపోయారు. సచివాలయాల నుంచి ఇవ్వడం ఏంటి, ఇంకొకటి చేత ఇప్పించండి అనేటువంటి రూట్లో ఈయన ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్లో ఏం చెప్తున్నారు? డబ్బులు లేక అని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. డబ్బులు లేకపోతే ఇవాళ నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? పోనీ ఇవాళ నిన్న ఏమైనా కేంద్ర ప్రభుత్వం డబ్బులు కుప్పలు పోసేసిందే ఏంది? లేకపోతే రాత్రి ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రింట్ చేశాడా? కాబట్టి ఇద్దరూ అబద్ధమే. ఒకళ్ళ అబద్ధాన్ని ఇంకొకళ్ళు అబద్ధంతో కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నిజం చెప్తే జనాలు అర్థం చేసుకుంటారు కదా. అలా చెప్పేందుకు ఇప్పుడు ఆంధ్ర రాజకీయం ఒప్పుకోవట్లేదు. మీడియాకి నిజం చెప్పే తీరిక లేదు.